ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. అక్టోబర్ 18. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. అబ్రహామునకు దేవుడు 10 పర్యాయములు ప్రత్యక్షమైనట్లుగానే పునరుత్థానమునకు పిమ్మట 10 పర్యాయములు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యను. మొదట ఆయన సమాధి నొద్ద మరియకు ప్రత్యక్షమయ్యను. తరువాత అచ్చటి మనుషులకు, పేతురునకు, అమ్మాయికి పోవుచున్న శిష్యులకు, ఆ సాయంకాలమున పై గదిలోనున్న శిష్యులకు అందరికీ కనబడెను. పిమ్మట 500 మందికి, యాకోబునకు, తోమాకు, గలిలయ సముద్రమునొద్ద, చివరగా ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు బేతనియ యొద్ద కనబడెను. ఈస్టరు దినమున 5 ప్రత్యక్షతలు, ఆరోహణ దినమునకు ముందు మరి 5 ప్రత్యక్షతలు. పునరుత్థాన శక్తి యొక్క 10 అంతల మర్మమచ్చటనున్నది. అబ్రహామునకు కలిగిన దేవుని ప్రత్యక్షతను మరియు శిష్యులకు కలిగిన ప్రభు యొక్క ప్రత్యక్షతలను చేర్చి పట్టించిన ఎడల చాలా సహాయకరముగా నుండును. ఆదికాండం 17వ అధ్యాయం 1లో దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను అని సెలవిచ్చెను. నేను సర్వశక్తి గల దేవుడను. దేవుని బలమైన శక్తిని అబ్రహామును అనుభవింపచేయుటకు ఆయన అట్లు చెప్పెను. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన సమస్తము చేయగలడు. ప్రేమ కనికరములు గల దేవుడు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించి ఆనందించగలిగే విశ్వాసమును కలిగి ఉండవలెనని కోరుచున్నాడు. దేవుడు నీలో నా శక్తిని పోయబోవుచున్నాను అని చెప్పినట్లు నేను. 2:6 వచనములు. అబ్రహాము ఒక కుమారుని కొరకే అడుగుచుండెను. కానీ దేవుడు అతనితో, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు అని చెప్పెను. ఈ అనుభవము లేకుండిన ఎడల అతని కొరకు దేవుని హృదయములో ఏమి ఉన్నదో అబ్రహాము ఎన్నడూనూ ఎరగకపోయి ఉండేవాడు. అదే రీతిగా మన శ్రమలలో దేవుడు మన ఎడల తన హృదయములో ఏమి కలిగి ఉన్నాడో, ఎంత అధికముగా మనకు అనుగ్రహించగోరుచున్నాడో తెలుసుకొనలేము. విశ్వాసము ద్వారానే మన ఆశీర్వాదములను గుర్తించగలము. అపవాది మన విశ్వాసమును బలహీనపరచవలెనని పదే పదే ప్రయత్నించును. దేవుని నమ్ముటకు బదులుగా ప్రతి విషయమునకు మనుషుల వైపు చూచుచుందుము. అందువలననే ప్రతి స్థలమునందు దైవ సేవకులు శ్రమపడుట చూచుచున్నాము. దైవ సేవకులు సర్వశక్తి గల దేవుని గురించి వారి బోధనలో చెప్పినను భిక్షమెత్తుటలో వారెక్కువ సమయము గడుపుచున్నట్లుగా కనుగొందుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.